ఆదోని పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో బుధవారం విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్షూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, హెల్మెట్ వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. 1 టౌన్ పోలీస్ అధికారి గోపాల్రాజు మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2 టౌన్ ఎస్ఐ రామనాథ్ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రత్యేక తనిఖీలు పట్టణంలో నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. నా ఫోటో పెట్టుకుంటారు. శ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆటోలు డ్రైవర్లు కానీ తాగి నడపడం కానీ మోటార్ సైకిళ్లకు తగిన రికార్డు లేకపోతే వాటిని చెక్ చేసి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ఈ కట్టుదిట్టం చేయడం వల్ల
తాగి ఆటో డ్రైవర్లు ఆటోలను నడుపుతూ వాళ్ళనే కాకోకుండా ఆటోలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది కలగకోకుండా ఉద్దేశంతో మేము ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం కానీ మార్నింగ్ కానీ. కాబట్టి ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీద ప్రయాణం చేసే మోటార్ సైకిళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అంటే తగిన రికార్డులు కానీ పొంది ఉండాలా. ఆటోలకైతే ఫిట్నెస్ తగిన రికార్డ్స్తో ఉండాలి. ఆటో డ్రైవర్లు ముఖ్యంగా తాగి మోటార్ సైకిల్ని నడపకూడదనే ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు 10 మందికి ఫైన్ ఇంపోజ్ చేశాము. వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాము. నా పేరు రామ్నాథ్, ఆదోన్ 2 టౌన్ ఎస్ఐ.